కూడా ఆశపడుతున్నాను ఒకసారి ఆయన సినిమాల్లో మీరు నటించాలని. థ్యాంక్ యూ వస్తుంది అది గాడ్ బ్లెస్సింగ్. ఓకే, ఇట్ విల్ హ్యాపెన్. సో మాకు తెలియని విషయం అయితే ఒకటి చెప్పారు సై సినిమా గురించి, మీరు అందరూ ట్రైన్ అయ్యారని. మేము ట్రైనింగ్ అయ్యాం. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు రెమ్యునరేషన్ ఇచ్చారా? ఇచ్చారు, రెమ్యునరేషన్ ఇచ్చారు. దేవుడు సార్ మీరు. అంటే అప్పుడు రెమ్యునరేషన్ ఎంత బ్రదర్, ఇప్పుడు యాక్చువల్గా ఎంతైనా సరే రెమ్యునరేషనే కదా. రెమ్యునరేషనే కానీ ఓకే, ఇట్స్ నాట్ డిస్కరేజింగ్ థింగ్, బట్ ఇచ్చారు ఆయన. అది రాజమౌళి గారి చొరవ వల్లనే జరిగింది ఆ రెమ్యునరేషన్ కూడా. అండ్ మాకు డైట్ కూడా మేము మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి, నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కాబట్టి నాలాగా కొందరు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, వాళ్ళందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసినాం, సార్ ఈ డైట్ వర్కౌట్ కాదు, ఫిలిం ఇండస్ట్రీకి పెట్టే ఫుడ్ వర్కౌట్ కాదు, మాకు ఏదైనా స్పెషల్ డైట్ ఇప్పియండి అంటే అతను కూడా దానికి రాజమౌళి గారు అక్కడ మేనేజర్లతో మాట్లాడి మాకు ఒక స్పెషల్ డైట్ ఎగ్స్ అలాంటివి మాకు ప్రొవైడ్ చేశారనమాట. గ్రేట్ పర్సన్. సో ఫుడ్ పెట్టిన వాళ్ళని ఎవరిని మర్చిపోయాను. అందుకోసం ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్లో ఉన్నారు ఆయన. ఓకే, మిగతా ఇప్పుడు ఆయన కెరీర్ మొత్తం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా ఆయనతో ఇంకా ట్రావెల్ చేయాలనిపిస్తుంది. మరి ఈ మధ్యలో ఎప్పుడు కలవలేదా? కలిసాను ఆర్ఆర్ఆర్కి కలిసాను, ఎవ్రీ మూవీకి వెళ్తాను, కలుస్తాను. ఆయన ఇస్తారు, వస్తుంది టైం. ఐ హోప్ సో. యా. అండ్ బన్నీ వివి వినాయక్ గారు మిమ్మల్ని ఎలా క్యాస్ట్ చేసుకున్నారు? అది కూడా సేమ్ ఇట్లనే ఎవరో చెప్తే వెళ్ళాను. అప్పుడు ముఖేష్ ఋషి గారు ఎంబడే ఒక మంచి వెల్ బిల్ట్ కుర్రాళ్ళు ఒక 2-3 ఉండాలని చెప్పేసి అక్కడ అతనితో పెట్టారనమాట, ముఖేష్ ఋషి గారితో. అండ్ అది ఫస్ట్ టైం నేను బన్నీ గారితో చేయడం. ఒక చిన్న ఫైట్ అది ఉంటుంది. ఇది చిన్న రోల్స్ అంటే మనకి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు యూ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్ ఓన్లీ. చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు అది. బాస్ మీకు ఒకటి చెప్తాను, సో మీరు చిన్న రోల్స్ చేసిన పెద్ద సినిమాల్లో యాక్ట్ చేశారు, అది మామూలు విషయం కాదు కదా. సో అండ్ రిజిస్టర్ అయ్యారు కదా. రిజిస్టర్. ఓకే, అండ్ దెన్ బంగారం, పవన్ కళ్యాణ్ గారు బంగారంలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? బంగారంకి బేస్ కాజ్ ఒక్కడు మూవీ, ఎందుకంటే ధరణి గారు అని చెప్పేసి తమిళ్ డైరెక్టర్, ఆయన స్పెషల్గా రిక్వెస్ట్ చేసినారు ఏంటంటే ఒక్కడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి చెప్పినాడు అనమాట ఒక కో డైరెక్టర్. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నప్పుడు ఒక్కళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎతికి పట్టుకొని వచ్చినారు మమ్మల్ని. అందులో వేరే వాళ్ళు ఎవరు కమిట్ కాలేదు. నన్ను చూసి ఓకే నువ్వు చేద్దులే అని చెప్పేసి నన్ను అట్లా బంగారం సినిమాకు సెలెక్ట్ చేసినారు. అది పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్ లాగా చేశాను నేను. అంటే అప్పుడే నా ఫోటో పోస్టర్ మీద వచ్చింది. ఇంకా సూపర్ కదా. పవన్ కళ్యాణ్ గారు ఎంబడి పక్కన ఒక పక్క రఘుబాబు, ఒక పక్క నేను, మళ్ళీ ఇంకొక వేరే ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. దట్ వాజ్ వెరీ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడున్నంత క్రేజ్ అప్పుడు లేదు ఆయనకు, కానీ బట్ ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఒక వర్సటైల్ యాక్టర్, ఒక వర్సటైల్ పర్సన్. మీరు అతన్ని అంత చూడంగానే మీరు రీడ్ చేయలేరు. యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ హిమ్. నాకు అదృష్టం దొరకదులేండి, మీకు చాలా లక్ ఉంది. అలాగా యాక్చువల్లీ ఆయనతో చేసాం. అండ్ వెరీ కోఆపరేటివ్ పర్సన్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో కూడా చేయడం. ఓకే కళ్యాణ్ గారు. సో నెక్స్ట్ గుణశేఖర్ గారి ఫిలిమే సైనికుడు. అలా అది ఎలా వచ్చింది? సేమ్ అదే గుణశేఖర్ గారు ఒక్కడు చేసిన కాబట్టి ఆ ర్యాప్ ఉండే కో డైరెక్టర్లతోటి ప్రణదీప్ అని చెప్పేసి సైనికుడు అని చెప్పి మన వీళ్ళు అశ్విని దత్ గారి ప్రొడక్షన్. సేమ్ అదే ఫ్రెండ్స్ బ్యాచ్. సో అప్పుడు లాంగ్ హెయిర్ ట్రెండ్ నడుస్తుండే. మీది కూడా? నాది కూడా లాంగ్ హెయిర్, మీసాలు లేవు, ఆ విధంగా ఫ్రెండ్ క్యారెక్టర్. సేమ్ అదే మహేష్ బాబు గారితో మంచి బాయిల్డ్ బ్లడ్. ఆ బాయిల్డ్ బ్లడ్ మంచి. అప్పుడు స్లోగా ఒక ఫిజికల్ మెచ్యూరిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఒక్కడంటే ఎక్దమ్ ఒక స్టూడెంట్. అప్పుడు మీసం లేదు, గడ్డం లేదు, షార్ట్ హెయిర్, ఫస్ట్ మూవీ, ఏం నాలెడ్జ్ లేదు, కెమెరా సెన్స్ తెలియదు కొంచెం. ఇప్పుడు సైనికుడు అంటే సేమ్ గుణశేఖర్ గారు ఒక కాన్ఫిడెన్స్, ఓకే అని చెప్పేసి అలా ఆయనతో ట్రావెల్ చేయడం జరిగింది. గుండె జల్లు మంది ఉదయ్ కిరణ్ గారిది, మదన్ గారు డైరెక్టర్. యాక్చువల్లీ మదన్ గారిది 6-4 సినిమా చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆయనది ఆ మూవీ చాలా మూవ్ చేసింది నన్ను. అది యాక్చువల్గా అంత రైటరు డైరెక్టర్, ఆయనతో చేయాలి ఏదైనా మూవీ అని అనుకున్నాను. లక్కీగా ఆయన ఫ్రెండ్ ఒక అతను నాకు కామన్ ఫ్రెండ్ అనమాట.
ఆయన త్రూ వెళ్ళాను. ఆయన అప్పటికే చెప్పినారు, ఇంత నోటబుల్ క్యారెక్టర్స్ ఏం లేవు సంతోష్ ఇందులో అంటే. నేను పర్లేదు సార్, నాకు మీతోటి ఒక సినిమా ఒక రోజు ఇవ్వండి సార్, నేను మిమ్మల్ని చూస్తాను హౌ యు ఆర్ డూయింగ్, మీ వేకింగ్ ఏంది. అండ్ ఉదయ్ కిరణ్ గారు ఉంది అందులో. ఉదయ్ కిరణ్ గారు ఆల్రెడీ అప్పుడు అతను ఎస్టాబ్లిష్డ్ యాక్టరు దెబ్బతిన్నాడు, మళ్ళీ ఈస్ ట్రైయింగ్ టు కమ్ బ్యాక్. అండ్ అతను కూడా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చిన పర్సన్. సో వీళ్ళందరితోటి ఇంటరాక్షన్ పెరుగుతుంది మనకు. సో అలాగా గుండె జల్లుమన్నది సినిమా చేసినాను అనమాట. అజయ్ ఎంబడి ట్రావెల్ అవుతాను నేను ఆ మూవీలో. ఉదయ్ కిరణ్ గారు అలా నాకు పరిచయమే, ఆయనతో కొంచెం ఇంటరాక్షను, ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటోడు. ఒక చాప్టర్ లాగా అయిందనమాట. అది మా ఎవ్వరికి తెలియని ఒక విషయం, ఉదయ్ కిరణ్ గారికి మీకు తెలిసిన విషయం ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. అంటే ఆయన మాతో షేర్ చేసుకున్నది ఇప్పుడు నేను చెప్తే కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాను. కానీ ఆయన దిగమింగుకోవడం, ఆయన పడ్డ కష్టానికి, ఆయన పడ్డ బాధలకు దిగమింగుకోవడానికి ఆయన ఫుల్ బాటిల్ రా తాగేసేవాడిని అని చెప్పాడు మాకు. అచ్చా, ఆల్కహాల్ రా ఏ బ్రాండ్ సార్? మనకి ఎందుకు బ్రదర్, అంటే ఎంత ప్రాబ్లం లేకపోతే రా తాగుతారు. అది ఎక్కువ అడిగి మిమ్మల్ని కూడా నేను ఇబ్బంది పెట్టాడు. సో ఆయన చనిపోయాడు అనే ఒక న్యూస్ తర్వాతలా మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాధేస్తుంది. ఎందుకంటే ఆయన అపార్ట్ ఫ్రమ్ కాంట్రవర్సీస్ అండ్ గొడవలు, అతను స్ట్రగుల్ చేసుకుంటా ఫస్ట్ మూవీ తోటి స్టార్ట్ అయ్యి స్లోగా కంటిన్యూగా 7 hits కొట్టేసి ఒక పీక్లో ఉండే ఒక అతను. ఉదయ్ కిరణ్ వాజ్ ఎ బిగ్ స్టార్ అట్ దట్ టైం. ప్రొడ్యూసర్స్ లైన్ కట్టేవాళ్ళు అతని దగ్గర. అతనితోటి మనం ఒక సినిమా చేసి ఆయన బాధలు షేర్ చేసుకున్న తర్వాత సడన్గా ఒక రోజు ఆయన చనిపోయినాడు, సూసైడ్ చేసుకున్నాడంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎవ్రీబడి యాజ్ ఏ టాలరెన్స్ లెవెల్. బట్ ఆయన అంత తొందరగా ఆ విధంగా స్టెప్ తీసుకుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. హీ వాజ్ ఏ ఫైటర్ అండ్ ఎవ్రీబడి షుడ్ బి ఏ ఫైటర్, షుడ్ నాట్ లూజ్ హోప్. ఎవరో అంత హోప్ లూజ్ చేయదు. ఇప్పుడు నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. 21 years అయిందండి నేను ఇండస్ట్రీకి వచ్చి. ఏదైతే ఆ రికగ్నిషన్ ఉందో ఆ రికగ్నిషన్ నన్ను అవాయిడ్ చేస్తుంది ఎందుకో ఏమో. బట్ స్టిల్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, వస్తుంది ఏదో ఒక రోజు. అండ్ వస్తుంది ఇప్పుడు March 15 తర్వాత. అంత ఓపిక ఎక్కడి నుంచి సార్ మీకు వచ్చింది? అంత పేషెన్స్ ఉండడం చాలా కష్టం. సో మీరు ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్, నేను ఒప్పుకుంటా, అది కనిపిస్తుంది మాకు. సో మీ ప్రొఫెషన్స్ని పక్కన పెట్టి మీరు అనుకునే దాని గురించి ఎంత కష్టపడుతున్నారో కనిపిస్తుంది. కానీ అంతలా ఓపిక పట్టడం ఎలా ఉంది? 21 సంవత్సరాలు అంటే మీ ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ నాదంతే కరెక్ట్గా లేదు. సో ఇన్నేళ్ళు ట్రావెలింగ్లో మీరు చాలామంది స్టార్స్తో వర్క్ చేశారు కదా, ఏ స్టార్ అయినా మిమ్మల్ని గుర్తించి ఇంకొంచెం ఎక్స్ట్రా పుషింగ్ ఇచ్చి హెల్ప్ చేశారా?